శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, గురుగ్రహ అనుకూల దృష్టి, బుధుని సంచారం, శుక్రుని ప్రభావం వల్ల విదేశీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. క్రమశిక్షణ, స్థిరమైనటువంటి పురోగతి విజయానికి పునాదిగా కనబడుతుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇలాంటి వాటిలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రమోషన్ కోసం, జీతం పెంపు కోసం, ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసిన వాడికి ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల్లో జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. సర్వీస్ సెక్టార్, ఐటీ రంగం, ఇంజనీరింగ్, ప్రభుత్వ సేవలు, నిర్మాణం, బ్యాంకింగ్, అకౌంటింగ్, ఫార్మా, తయారీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి. విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో స్థిరత్వం, లాభం కనబడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఇనుము, సిమెంట్, వ్యవసాయ పరీక్ష, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో స్పష్టమైన లెక్కలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి లేదా ఇల్లు లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు నియంత్రిస్తే పొదుపు పెరుగుతుంది. షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. పిల్లలు, విద్యకు సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు భావోద్వేగం కంటే పరస్పర నమ్మకాన్ని ప్రాధాన్యత పెంచుకోండి. ఆరోగ్యం పట్ల మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కింద భాగంలో మూత్ర విసర్జన ప్రాంతంలో అలర్జీ లాంటిది వచ్చే అవకాశం ఉన్నాయి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడని. స్కిన్ రిలేటెడ్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి శ్రమ తగ్గ ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులు ధాన్యం, పత్తి, నూనె గింజలు, వాణిజ్య పంటలు సాగు చేసే వారికి ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు కూడా పొందొచ్చు. పంటలు కూడా దిగుమతి బాగా పెరుగుతుంది. సినిమా రంగం వారికి కష్టానికి గుర్తింపు లభించి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీడియా, సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్యా, వ్యాపారం, వీసా సంబంధించిన పనుల్లో కాస్త స్ట్రెస్ ఉంటుంది, కానీ ముందు అడుగు వేస్తారు. విదేశీయ ప్రయాణం కూడా యోగిస్తుంది. పనులు వాయిదా వేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కోపాన్ని నియంత్రించండి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శక పాటించండి. ఆర్థిక విషయంలో తొందరపడకండి. ఈ నెల మీరు ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి. ఓం శనైశ్వర హనుమాన్ మంత్రాన్ని చెప్పండి. శనైశ్వరుని ప్రార్థన చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి దానం చేయండి. కాకులకు ఆహారం వేయండి. నల్ల వస్త్రాలు ధరించండి. ఇనుప పాత్రలను దానంగా ఇవ్వండి. వికలాంగులకు అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వండి. నీలం మరియు నలుపు మీకు కలిసి వస్తుంది. 8 మరియు 4 అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది. శనివారం మరియు శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నవగ్రహాల దగ్గర వెలిగించండి. మరియు అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క కరుంగాళిమాలను 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది.
మా నెంబర్కి మీ యొక్క జాతకానికో కరుణాళిమానికో కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. విజయోస్తు. మహాసద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి అవుతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమేమి మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాటి శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీనపడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు ఏమైనా చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే, కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి, పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్ లో ఉన్న వాళ్ళు వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నాయి, విదేశీయ అవకాశాలు బాగుస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫలితాలు కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపార అభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి, శుభవార్తలు ఉండే అవకాశం ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.